ప్రైజ్ లార్డ్. ప్రవేశ నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగము కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యము వివరిస్తుంది. ఇక్కడ ధన్యుడు అనేటువంటి దాన్ని మనము ప్రాముఖ్యంగా తీసుకోవాల్సిన అంశమై ఉంటుంది. ఈ యొక్క కీర్తనల గ్రంథమందు ఎక్కువగా దావీదు మహారాజు కీర్తనలు రాసి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రంలో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తనకారుడు ఇక్కడ మనకు వివరిస్తుండు. ఇక్కడ పైన చదవబడినటువంటి వాక్య భాగమందు 4 రకములైనటువంటి మనుషులు మనకి ఇక్కడ కనబడుచున్నట్టుగా మనము చూస్తున్నాము. మొదటి వారు చూసినట్లయితే దుష్టులు, 2వ వారు పాపులు, 3వ వారు అపహాసకులు, 4వ వారు ధర్మశాస్త్రంలో దివారాత్రంలో ధ్యానించువారై ఉంటున్నారు. ఇక్కడ ఈ యొక్క 4 రకములైనటువంటి మనుషులను మనం ఇక్కడ చూస్తున్నాము. దుష్టులు అనగా దుష్టులు నిద్ర నుండి లేచినది మొదలుకొని రాత్రి పరుండు వరకు కూడా ఒక్క మంచి కార్యమును కూడా చేయని వారు దుర్మార్గులై ఉంటున్నారు. అదేవిధంగా కీడు చేయవారై ఉంటున్నారు. దుష్టుల మార్గంను నడవకము అని సామెతల్లో రాసినటువంటి సామెతలు 4వ అధ్యాయము 14వ వచనంలో మనకు వివరిస్తుంది. అదేవిధంగా నా కుమారుడా, నీవు వారి మార్గంన పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకోనమని అదే సామెతలో మనకు 1వ అధ్యాయము 15వ వచనంలో మనకి వివరిస్తుంది. మనము దుష్టులుగా జీవించకూడదు అని వాక్యము మనకి వివరిస్తుంది. దావీదు మహారాజు ఒక గొప్ప నిర్ణయము తీసుకున్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము. వారి యోచన నాకు దూరముండును కాక అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మోసపోకుడి, దుష్ట సాంగత్యమును మంచి నడవడిని చెరుపును అని ఇక 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనము మనకి వివరిస్తుంది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అని. కనుక మనము దుష్టులము కాకుండా జీవించాలని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది. రెండవదిగా చూసినట్లయితే పాపులు, పాపము చేయ వారందరూ కూడా పాపులై ఉంటున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని వాక్యము మనకి వివరిస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల యొక్క మార్గమున నిలవక ఉండమని ఇక కీర్తన 1:1 మనకి వివరిస్తుంది. దుష్టుల మార్గంలో దుష్ట ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నడవకుండా ఉండాలని మనకు వాక్యం వివరిస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపమై ఉంటుంది. పాపులు దేవుని సన్నిధానంలో నిలవలేరు అని వాక్యము మనకి వివరిస్తుంది. పాపపు మార్గమున మనం ఎవరినైతే చూసినట్లయితే, గేహాజుని చూసినట్లయితే దురాశపరుడై తనకు కాని సొమ్మును ఆశించి భయంకరమైనటువంటి కుష్ఠరోగంను సంపాదించుకున్నట్లుగా మనము చూస్తున్నాము. వాక్య భాగము మనం చూసినట్లయితే దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను అని మనకు వాక్యము వివరిస్తుంది. అంత మాత్రమే కాకుండా ప్రతి మానవుడు కూడా తన యొక్క పాపమును తీసివేయవలసినటువంటి వారై ఉంటున్నారు. తెలుసుకొని తీసివేయాల్సిన వారమై ఉంటున్నాము. అంత మాత్రం కాకుండా యాకోబు పత్రిక కూడా వివరిస్తుంది 4వ అధ్యాయం 8వ వచనంలో, పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొనుడి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అని. ఈ యొక్క మన యొక్క హృదయాలను మనము పరిశుద్ధపరచుకొని వారమై ఉండాలి. మన యొక్క చేతులను కడుక్కొని వారమై ఉండాలి. పాపమును మనము చేయకుండా జీవించాలని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది. 3వదిగా చూసినట్లయితే అపహాసకులు అనగా ఎగతాళి చేసేటువంటి వారై ఉంటున్నారు. వీరిని దేవుడు భయంకరంగా శిక్షించినట్లుగా కూడా మనము చూస్తున్నాము. ఎవరైతే అపహాసకులుగా ఉంటారో వారిని దేవుడు భయంకరంగా శిక్షించినట్లుగా మనము బైబిల్ వాక్యంలో చూడవచ్చు. ఒకనాడు మనం చూసినట్లయితే ఎలీషా బేతేలు త్రోవలో వెలుచుండగా బాలురు పట్టణము నుండి వచ్చి బోడివాడ వెళ్ళిపొమ్ము, బోడివాడ వెళ్ళిపొమ్ము అని అపహాస్యము చేసినట్లుగా మనము చూస్తున్నాము. వెంటనే ఇక ఎలీషా ప్రవక్త వారిని యెహోవా నామమును బట్టి శపించెను. అప్పుడు 2 ఆడు
ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి 42 బాలులను చంపివేశానని వాక్య భాగం మనకి వివరిస్తుంది. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23-24 వచనంలో అపహాస్యము చేసేటువంటి వారిని దేవుడు శిక్షించేటువంటి వారుగా కూడా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. దావీదు మహారాజు మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ కీర్తనలో 26:4 చూసినట్లయితే, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో నేను పొందు చేయను అని ఇక్కడ దావీదు మహారాజు తన నిర్ణయాన్ని తెలుపుచున్నాడు. పనికి మాలినటువంటి వారితో నేను సాంగత్యాన్ని చెయ్యను అని, వేషధారుతో నేను పొందు చేయను అని ఇక్కడ చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక మనము దుష్టత్వంను వదిలిపెట్టి పాపమును ఒప్పుకొని అపహాసకులుగా ఉండకుండా మనము జీవించాలని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది. కానీ ఇక యేసుక్రీస్తును కూడా అధికారులు అపహాస్యము చేసినట్లుగా మనము చూస్తున్నాము. వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకొనలేడా అని అపహాస్యం చేసినట్లుగా మనము చూస్తున్నాము. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని అపహాస్యం చేసినట్లుగా మనం చూస్తున్నాము. నీవు క్రీస్తువు కాదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మను కూడా రక్షించుమని అపహాస్యం చేసినట్లుగా మనము చూస్తున్నాము. అది మనము ఎప్పుడైతే దుష్టత్వాన్ని వదిలిపెట్టి పాపంను వదిలిపెట్టి అపహాస్యము చేయకుండా జీవించాలని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది. దావీదు మహారాజు అవన్నీ కూడా వదిలిపెట్టినట్టుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా 4వదిగా చూసినట్లయితే దేవుని ధర్మశాస్త్రంలో దీవారాత్రములు కూడా ధ్యానించే వారంగా ఉండాలని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది. దీవారాత్రములు అనగా రాత్రింబవళ్ళు ఆరాధించుట, విసుకక నిత్యము ప్రార్థించవలనని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది. ఇక దావీదు మహారాజు దినమెల్లా ఆయన ధర్మశాస్త్రంను ధ్యానించేదను అని కీర్తనల 119:97 వచనంలో తను మాట్లాడుచున్నట్టుగా మనము చూస్తున్నాము. దినమెల్లా ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించదనని, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నదని అదే కీర్తనలు 63వ అధ్యాయము 6వ వచనంలో మనకి వివరిస్తుంది. కొవ్వు మెదడు దొరికినట్లుగా దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో దీవారాత్రంలో కొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరుకుతుంది అని, నా ప్రాణము తృప్తి పొందుతుంది అని దావీదు మహారాజు చెప్తున్నాడు. దావీదు మహారాజు దీవారాత్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానించి వింటున్నట్టుగా ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది. అంత మాత్రమే కాకుండా దానియేలు కూడా దినమునకు 3 పర్యాయంలో ధ్యానించునని దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో మనకి వివరిస్తుంది. ఈ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుమని దావీదు మహారాజు కూడా 119వ కీర్తన 18వ వచనంలో దేవుడితో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము. ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుమని, సాయంకాలం నా ఉదయం నా మధ్యాహ్నం నేను ధ్యానించుచు మొర్రపెట్టుచున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు అని ఇదే కీర్తనకారుడు దావీదు మహారాజు 55వ కీర్తన 17వ అధ్యాయంలో మనకి మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుడి యొక్క వాక్యాన్ని దీవారాత్రంలో ధ్యానించే వారంగా ఉండాలని, ఎవరైతే దేవుని వాక్యాన్ని దీవారాత్రంలో ధ్యానిస్తారో వారు ధన్యులు అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దీవారాత్రంలో దాన్ని ధ్యానించాలని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది. దుష్టులు ధన్యులు కారు, అదేవిధంగా పాపులు కూడా ధన్యులు కారు, అపహాసకులు కూడా ధన్యులు కారు అని వాక్యము మనకి వివరిస్తుంది. దుష్టులు తమ యొక్క దుర్మార్గములను విడిచిపెట్టాలి, అదేవిధంగా పాపులు తమ యొక్క పాపములను ఒప్పుకొనవలసిన వారై ఉంటున్నారు. అపహాసకులు తమ యొక్క వంకర మార్గములను విడవవలసిన వారై ఉంటున్నారు. యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రంలో ధ్యానించు వారు మాత్రమే ధన్యులని వాక్యము మనకి వివరిస్తుంది. ధన్యులు ఎవరు అంటే దీనులు ధన్యులు అయింటున్నారు, సాత్వికులు ధన్యులు అయింటున్నారు, దుఃఖపడువారు ధన్యులు అయింటున్నారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు, కనికరము కలిగినటువంటి వారు, హృదయ శుద్ధి కలవారు, సమాధాన పరచువారు, నీతి నిమిత్తము హింసించబడవారు, ఆత్మలో కపటము లేనివారు ధన్యులు అని వాక్యము మనకి వివరిస్తుంది. నీవు ధన్యుడవు కావాలి అంటే, నేను ధన్యురాలను కావాలి అంటే, అది మనము ధన్యులము కావాలని కూడా దేవుని కోరికై ఉంటుంది. హింసించబడవారు, నిందలు పడు వారందరూ కూడా ధన్యులు అనే వాక్యము మనకి వివరిస్తుంది.
తన యొద్దకు యథార్థమైన జీవితంలో జీవించి మరణంను అనగా క్రీస్తునందు మృతి పొందుటయే ధన్యత అని కూడా వాక్యము వివరిస్తుంది. క్రీస్తునందు మృతులు కూడా ధన్యులు అనే వాక్యము మనకి వివరిస్తుంది. మనము దుష్ట మార్గంను నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రంను ధ్యానించుచు దీవారాత్రంలో దాన్ని ధ్యానించుచు ఈ లోకంలో ధన్యులుగా జీవించాలని దేవుడు మనకి హెచ్చరిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో. కనుక మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు ధన్యత కలిగి ఉండాలని, ధన్యులుగా మనం ఈ లోకంలో జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఆ విధంగా ఉండుటకు మనము కూడా ఇష్టపడదాము. దావీదు మహారాజు తనను తాను సరిచేసుకున్నట్లుగా చూస్తున్నాము. కీర్తనల్లో మనం చూసినట్లయితే దావీదు మహారాజు తన హృదయం అంతటితో దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనము చూస్తున్నాము. ఆ విధంగా మనము ఉండాలని, మనము కూడా దీన మనసు కలిగి సాత్వికులమై దుఃఖపడు వారు ధన్యులు అంటున్నారు. కనుక దేవుని కొరకు, నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారమై జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపల మరొక మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండగా యెహోవా యందు ధర్మశాస్త్రంను దీవారాత్రంలో ధ్యానించుచు ధన్యులుగా ఈ లోకంలో మనము జీవిద్దాము. ఇట్టి వాక్యంలో దేవుడు మన హృదయంలో ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.